హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నాని. ఈరోజు మన ఛానల్లో మనం ఎవ్రీ సెకండ్ మొబైల్ ఫోన్ అనేది మన చేతిలో ఉంటూనే ఉంటుంది కదండి. సో ఏదో ఒకటి మన మొబైల్లో ఏవో ఒకటి చెక్ చేసుకోవడం, ఏవో ఒకటి చూసుకుంటూనే ఉంటాం కదా మొబైల్లో. సో మనలో చాలామంది తెలుసు కానీ తెలియక కానీ మొబైల్ ఫోన్స్ మనతో పాటే పక్కన పెట్టుకొని పడుకుంటూ ఉంటాం కదండి. సో అలా పడుకోవచ్చా, ఒకవేళ అలా పడుకుంటే ఏమవుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా నిద్ర పట్టదు, పక్కన ఫోన్ లేకుండా కాలం కదలదు. మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు ఒక భాగం అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యుల్లా కలిసిపోతున్నాయి. అయితే ఈ మొబైల్ ఫోన్లు పక్కన పెట్టుకొని పడుకుంటే ఎలాంటి ఆరోగ్య నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామండి. మొబైల్ ఫోన్లను రాత్రి సమయాల్లో పక్కనే పెట్టుకొని నిద్రించడం వల్ల పలు ఆరోగ్య నష్టాలు కోరి తెచ్చుకుంటున్నామని గ్రహించాలి. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురు లేదా లైటింగ్ మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది నిద్రను కష్టతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే కాంతి మెదడులోని హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనే ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మొబైల్ ఫోన్ నుంచి వెలువడుతున్న కాంతిలో రేడియేషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. మరోవైపు మొబైల్ ఫోన్ అనేది వ్యసనంలా మారితే ఆత్మహత్యలను ప్రేరేపిస్తుందని మరికొన్ని అధ్యాయాలు సూచిస్తున్నాయి. మొబైల్ ఫోన్ లైటింగ్తో తలనొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురు కంటి సమస్యలకు కారణమవుతుంది. దృష్టి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తగ్గించేందుకు మీరు రాత్రి పడుకునే సమయంలో మొబైల్ ఫోన్ని మీ పక్కన పెట్టుకోవడం మానుకోవాలి. మీరు మీ మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తుంటే మీరు దానిని మీ తల నుండి కనీసం 6 అడుగుల దూరంలో ఉంచాలి. మీరు మీ మొబైల్ ఫోన్ను రాత్రి పడుకునే ముందు ఫ్లైట్ మోడ్లోకి మార్చేయాలి. ఇలా చేయటం వల్ల రాత్రి వేళల్లో ఏదైనా ఫోన్ కాల్స్ లేదా టెక్స్టులను అందుకోకుండా నిరోధిస్తుంది. రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్ మీ పక్కన లేకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముందుగా మొబైల్ ఫోన్ని మీ పడక గదిలోకి తీసుకురావద్దు. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ను ఫ్లైట్ మోడ్లోకి సెట్ చేయండి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ రింగ్ టోన్ లేదా నోటిఫికేషన్ టోన్లను ఆఫ్ చేయండి. మీరు పడుకునే ప్రాంతంలో మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టద్దు. మీకు దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టండి. అది కూడా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తే మొబైల్ బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తగ్గించవచ్చు. అదే సమయంలో కంటి నిండా మంచి నిద్రను పొందవచ్చు. సో విన్నారు కదండి, మనం నిద్రించే సమయంలో మొబైల్ ఫోన్ని మన పక్కన ఉంచుకోవచ్చా, ఒకవేళ ఉంచుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి తెలుసుకున్నారు కదా. నా వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.